భద్రాచలం గోదావరికి వరద పోటెత్తడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి కరకట్ట ప్రాంతంలోకి భక్తులను అనుమతించకపోవడంతో పిండ ప్రదానం నిర్వహించడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. భక్తులు గోదావరి నది ఒడ్డున కర్మకాండాలు చేయడానికి పోలీసులు అనుమతించడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా 3 ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సిడబ్ల్యూసీ అధికారులు మొత్తానికైతే మాత్రం గోదావరి కరకట్ట పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని అనుమతించకుండా స్థానిక పోలీసుల సహకారంతో మొత్తానికైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు గోదావరి నదికి పుణ్యస్నానాలు చేయడం కోసం కావచ్చు, మరోపైన ఇక రామాల దక్షిణాది అయోధ్యగా పేరుగాంచినటువంటి ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శించుకొని చాలామంది భక్తులు వస్తున్న నేపథ్యం ఉండేది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికీ ఆ భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు. చాలా వరకు అయితే ప్రోగ్రామ్స్ వాయిదా వేసుకొని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. దీంతోపాటు మరి తమ కుటుంబ సభ్యులు ఒకరు చనిపోతే పిండ ప్రదానం చేసేందుకు కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా అస్థికలు తీసుకొచ్చి గోదావరి నదిలో నిమజ్జనం చేసేటువంటి ఆచారం ఉన్న తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు గోదావరి ఎఫెక్ట్ రావడంతో మొత్తానికైతే మాత్రం ఈ యొక్క గోదావరి నదిలో అస్థికలు మనం మాట్లాడి చూద్దాం. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నర్సలపేట. ఏ జిల్లా? ఎప్పుడు వచ్చారు మీరు? సాయంత్రం నైట్. అది మీరు ఎందుకు దేనికోసం వచ్చారు? ఎవరిది? మా డాడీది. అంటే మీకు ఇప్పుడు వచ్చిన తర్వాత మరి పిండ ప్రధాన కార్యక్రమాలు అన్ని కిందనే చేస్తున్నారా? పై జనరల్గా అయితే లోపల చేయాలి కదా? కిందనే చేసినాం. కట్ట కింద చేశారు. ఇంకా చూసుకోవచ్చు. ఈ యొక్క అంటే దీనికి సంబంధించి అసలు మీరు ఎక్కడి నుంచి రావడానికి మీరు ఎట్లా వచ్చారు? ఉదయం వచ్చారా? లేదంటే పోలీసులు ఉదయం పూట వచ్చినప్పుడు కూడా చాలా వరకు రూట్లు అంటే జలమయం అయిపోయినాయి కాబట్టి భద్రతలో పోవడం కాస్త బండ్లు ఆఫ్ చేసిన నేపథ్యం కూడా ఉంది కదా, మీకు అని ఎదురుపడింది? అట్లా ఎదురుపడి జాగ్రత్తగా ఉండాలి, పైకి వెళ్ళొద్దని చెప్పారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఈ రూమ్లు తీసుకొని ఉండాలి, పైకి బయట పండుకోవద్దు అంటే లాడ్జీలు తీసుకొని ఉంటున్నాం. మరి కరకట్టకు వచ్చిన తర్వాత మీరు పిండ ప్రదానం చేసే పూజలు ఎట్లా చేశారు? కింద మెట్ల కిందనే చేశారు. ఎంతమంది వచ్చారు? ఒక 15-16 మంది వచ్చారు. సో మొత్తానికి చూసుకోవచ్చు. ప్రత్యేకంగా పిండ ప్రదానం చేయాలన్నా కానీ లేదా ప్రత్యేక పూజలు చేసుకొని ఆస్తికలను గోదావరి నదిలో నిమజ్జనం చేయాలన్నా కానీ మొత్తానికైతే మాత్రం ఇక గోదావరి ఎఫెక్ట్ తోటి మాత్రం సదూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబీకులకు కావచ్చు, ఇతరితర వాళ్ళకి అందరికీ కూడా గోదావరి నదిలోకి వెళ్ళి ఆస్తికల్లో నిమజ్జనం చేయాలన్నా కూడా వీళ్ళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే మాత్రం సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, స్పెషల్ పార్టీ కావచ్చు, మరొక స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళకి పహారాలో మొత్తానికైతే మాత్రం స్విమ్మర్స్ సహాయంతో ఈ యొక్క ఆస్తికలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే దాని మొత్తానికి సంబంధించి గోదావరి నదులు నిమజ్జనం చేయాలంటే ఇద్దరు స్విమ్మర్స్ సహాయంతో ఆ కార్యక్రమాన్ని తంతు ముగించేసిన నేపథ్యం అయితే ఈ యొక్క భద్రాచలం పట్టణంలో ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ఈ యొక్క దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఈ యొక్క ప్రాంగణానికి అంటే ఉదయం పూట ఎక్కువ, ఉదయం కానీ అది సాయంత్రం వేళల్లో కానీ ఎక్కువ ఈ యొక్క పిండ ప్రధాన నిమజ్జనానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి వస్తున్న నేపథ్యం ఉండేది. మొత్తానికైతే మాత్రం ఈ గోదావరి ఫ్లడ్ ఎఫెక్ట్ తోటి మాత్రం తమకు ఆ సదూర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ ఇక సౌకర్యాలు సకాలంలో చక్కగా లేకపోవడంతో కాస్త ఆవేదన పడుతున్నటువంటిది ఇక్కడ నెలకొని ఉంది భద్రాచలం పట్టణంలో. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.